అబ్బా బారే షించాను ఏంట్రా ఇది ఇంకెంతసేపు చూస్తావురా కార్టూను? మామయ్య ప్లీజ్ మామయ్య, ఈరోజు నా ఫేవరెట్ కార్టూన్ వస్తుంది మామయ్య. ఇంకొక హాఫ్ అన్ అవర్ మామయ్య. అరే హాఫ్ అన్ అవర్ కాదురా, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసింది ఎప్పుడు? సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేసావు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒక్క నిమిషం ఉండు. 1 అవుతుందిరా, అర్ధరాత్రి 1 గంట అవుతుందిరా షించాను. ఎవడైనా 1 గంట దాకా కార్టూన్ చూసేవాడు ఉన్నాడా అసలు? ఒరే షించాను, మళ్ళీ నీకు రేపు పొద్దున స్కూల్ ఉంది, వెంటనే నువ్వు పడుకోవాలరా, లేకుంటే నువ్వు మార్నింగ్ అస్సలు నిద్ర లేవవు. సో తొందరగా నువ్వు టీ బంద్ చేసి వచ్చేసేయి. మామయ్య ప్లీజ్ మామయ్య, ఒక హాఫ్ అన్ అవర్ అంతే మామయ్య, కార్టూన్ అయిపోతుంది. ఇది నా చాలా అంటే చాలా ఇష్టమైన కార్టూన్ మామయ్య. ఇది ఒకటి కంప్లీట్ చేసి వస్తాను. అందరం ఉంటే నువ్వు వెళ్ళి పడుకో మామయ్య. ప్లీజ్ మామయ్య, ఒక్కసారి మామయ్య, ఈరోజు ఒక్కరోజు చూస్తా మామయ్య, రేపు అంచెల్లి తొందరగానే పడుకుంటాను. అబ్బబ్బా షించాన్ అసలు వినట్లేవు కదరా. అరే రేపు స్కూల్కి నువ్వు వెళ్ళకపోవాలా? అప్పుడు నీ సంగతి నేను చెప్తా ఉండు. రేపు స్కూల్కి వెళ్ళను, నాకు నిద్ర లేదు, అప్పుడు లేవకపోవాలా? అప్పుడు నీ సంగతి నేను చెప్తా ఉండు. సరే ఇప్పుడు ఎంతసేపు చూస్తావో చూడు. రేపు కానీ స్కూల్కి వెళ్ళకపోవాలా? అప్పుడు నీ అంతు నేను చూస్తాను. పిల్లలు మన షించాన్ గడైతే అస్సలు కూడా వినట్లేదు అబ్బా. ఎందుకంటే వాడి ఫేవరెట్ కార్టూన్ వస్తుందంట. సో వాడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశాడో తెలుసా? ఈవినింగ్ 6 గంటలకు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వచ్చేసి టైం 1 గంట అవుతుంది. కానీ వాడు అసలు టీవీ ముందు నుంచి అస్సలు లేవట్లేదు అబ్బా. సో వాడికైతే ఇక ఇలా చేశాడనుకో, వాడికి ఇంకా టీవీ కట్ చేస్తాను. ఇక వాడు మళ్ళీ ఎప్పుడు కూడా అయితే టీవీ చూడాడు పిల్లలు. సర్లేండి అబ్బా, నాకైతే చాలా నిద్ర అంటే నిద్ర వస్తుంది. ఎందుకంటే చాలా టైం అవుతుంది. అలాగే నాకు పొద్దున్నే చాలా అంటే చాలా పెద్ద పనులు అవుతున్నాయి. సో ఇక నేనైతే పడుకుంటూ పోతాను. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది పిల్లలు. అమ్మయ్య, మామయ్య అయితే వెళ్ళి పడుకున్నాలేనబ్బా. ఇక నేనైతే మంచిగా కార్టూన్ చూస్తూ ఉంటాను. పిల్లలు ఇదైతే నా ఫేవరెట్ కార్టూన్ అనమాట. సో నాకైతే చాలా ఇష్టం. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చేసి మనకైతే వీడు టీవీలో వేసాడు. అమ్మ ఒక్క నిమిషం ఉండండి. అరే నాకేంటి ఆకలి వేస్తుంది. బాబా ఆకలికి ఇప్పుడు వేస్తుంది ఏందబ్బా, అసలు ఏం తినలేదు. ఇప్పుడైతే టీవీలో యాడ్ వస్తుందబ్బా. టీవీ యాడ్ కంప్లీట్ అయ్యేలోపు నేను ఏదైనా తినేస్తాను. ఉండండి, అసలు మామయ్య నా కోసం ఏం వండి పెట్టాడు? అరే ఇక్కడ ఏం లేవు. ఫ్రూట్స్ అయితే ఉన్నాయి పిల్లలు, కానీ నాకైతే ఫ్రూట్స్ అయితే అస్సలు కూడా నచ్చవు. మామయ్య ఏదైనా అన్నాడంటే ఇక్కడైతే ఏమి లేవబ్బా. నాకైతే బర్గర్ అయితే తినబుద్ధి అవుతుంది పిల్లలు బర్గర్ తినుకుంటూ కార్టూన్ చూస్తే భలే ఉంటుందబ్బా. అయితే పిల్లలు నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. వెంటనే నేను వెళ్ళి బయటకు వెళ్ళి బర్గర్ అయితే కొనుక్కొని వస్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే మనకి టీవీలో యాడ్ వస్తుంది. టీవీలో యాడ్ అయిపోయినప్పుడు నేనైతే బర్గర్ కొనుక్కొని వస్తాను పిల్లలు నాకైతే బర్గర్ అంటే చాలా ఇష్టం అబ్బా. అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ ఏదన్నది కింద కామెంట్ చేయండి. అలాగే పిల్లలు మామయ్యకి అయితే అస్సలు చెప్పకండి, ఎందుకంటే నేను బయటకు వెళ్తున్నానని. మామయ్యకి తెలిసిందనుకోండి ఇక నా అంత చూస్తాడబ్బా. అస్సలైతే చెప్పకండి. సిటీలో ఎవరిని కూడా వదిలిపెట్టను, అందరినీ కూడా చంపేస్తాను. ఎవరైనా అర్ధరాత్రి బయటకు వచ్చారనుకోండి, అందరికి కూడా ఇదే కథ పడుతుంది. ఎందుకంటే నాకు మనసులో మాంసం అంటే చాలా ఇష్టం. వాళ్ళ మాంసం తినేసి వాళ్ళ ఎముకలను ఇలాగే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను. ఇంకోటి, వాళ్ళ రక్తం తాగుతుంటే భలేకుంటది. ఇంకా ఎవరు కనిపించట్లేదే, ఒక్కరి రక్తం తాగేశాను. అలాగే వాడి మాంసాన్ని కూడా మొత్తం తినేశాను. చాలా టేస్టీ అయితే ఉంది. అమ్మయ్య, తొందరగా అయితే వెళ్ళిపోవాలి పిల్లలు. ఎందుకంటే ఆ బర్గర్ షాప్ బంద్ చేశాడు అనుకోండి, ఇంకా మనం బర్గర్ అయితే తినలేము. ఒక్క నిమిషం ఉండండి, అసలు ఇంతకీ షాప్ ఓపెన్ ఉందా లేదా? ఇంతకీ వీడెవడు రోడ్డు పైన అడ్డంగా నిలబడ్డాడు? ఒరే నాయనో, వీడిని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది? ఓ పిల్లవాడా, అరే నువ్వు భలే వచ్చావు పిల్లవాడా. నీ మాంసం నాకు ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా మాంసం ఏంటి? ఒరే నాయన, ఇక్కడ నుంచి వెళ్ళి తప్పించుకోవాలా? ఒరే దేవుడు, నేనేదో బర్గర్ తినేదానికి వస్తే వీడెవడో నన్ను తినేస్తా అంటున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోవాలా? తొందరగా పారిపోవాలా? అమ్మ బాబోయ్, అరే ఏంటి వీడు నా ముందు వచ్చి నిలబడ్డాడు? నన్ను ఏం చేయకు ప్లీజ్, నన్ను ఏం చేయకు మామయ్యా. అబ్బా, ఇంతకీ షించాన్ గారు పడుకున్నారా లేదా? అరే ఒక్క నిమిషం ఉండండి.
షించాన్ గాడు అసలు పడుకోలేడు. అంటే వాడు ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా వాడి సంగతి చెప్పాల్సిందే. ఇవరకే చాలా లేట్ అవుతుందంటే పిల్లలు ఇప్పుడు వచ్చేసి టైం అయితే 2 అవుతుందబ్బా, కానీ వీడైతే ఇంకా రాలేడు. అరే షించాన్, ఏంటబ్బా షించాన్ గడైతే ఇక్కడ లేదు. వాడైతే టీవీ అయితే బంద్ చేసి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా. కింద చూస్తేనేమో అక్కడైతే అసలు పడుకోలేడు. రే షించాన్ ఎక్కడున్నావు రా, ఒక్క నిమిషం ఉండండి. కొంపదీసి వాడు ఇక్కడికి వెళ్ళాడా షించాన్? అరే ఇక్కడ కూడా లేడు పిల్లలు. అరే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ అర్ధరాత్రి? కొంపదీసి బయట ఏమైనా ఉన్నాడా పిల్లలు? వాడైతే సుస్సు వస్తే బయటకైతే వెళ్తాడు. మరి సుస్సు కోసం బయటకు వెళ్ళాడు అనుకుంటా. ఒక్కసారి అయితే వెళ్ళి చూద్దాం. అరే షించాన్, పిల్లలు ఇక్కడ కూడా లేడబ్బా షించాన్ గాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఓరే నాయనో, నాకైతే ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఏంటంటే షించాన్ గాడికి కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, నేనైతే వెంటనే నా కార్ వేసుకొని ఇంకా బయటైతే వాడిని వెతకడానికైతే వెళ్తాను పిల్లలు. ఎందుకంటే వాడు కొన్ని సార్లు అయితే అర్ధరాత్రి బర్గర్ కోసం అయితే బయటకైతే వెళ్తాడు అబ్బా. ఎందుకంటే వాడికి అర్ధరాత్రి బర్గర్ తినడం అంటే చాలా ఇష్టం. కాబట్టి వాడు బర్గర్ కొనడానికి షాప్కి వెళ్ళాడని నేనైతే అనుకుంటున్నాను. సో పిల్లలు మారైతే నేను బర్గర్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి చూస్తాను అబ్బా. ఇంతకీ వాడు అక్కడే ఉన్నాడా మరి ఎక్కడికి వెళ్ళాడన్నది. ఓరే నాయనో, షించాన్ గారితో వచ్చిన బాధ ఇదే పిల్లలు. ఎప్పుడు కూడా ఇలానే చేస్తాడు. ఓకే, నేనైతే తొందరగా అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్తాను అబ్బా. ఒక్క నిమిషం ఉండండి అబ్బా. ఇదేంటి నడి రోడ్డు పైన? ఓరే నాయనో, ఇది వచ్చేసి స్కెల్టన్ పిల్లలు. అరే ఇది వచ్చేసి ఎవరిది? ఓరే నాయనో, నేనైతే ఫుల్గా భయపడిపోయినా అబ్బా. కొంపదీసి మన షించాన్ గారిది అనుకున్నా, కానీ ఈ స్కెల్టన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అంటే ఇది ఎవరిదో పెద్దవాళ్ళదైతే అయి ఉంటుంది. కానీ పిల్లలు నాకైతే ఇప్పుడే టెన్షన్ మొదలైందబ్బా. అసలు ఈ స్కెల్టన్ ఇక్కడ ఎందుకు ఉన్నది నాకు అర్థం అవ్వట్లేదు. అలాగే ఈ బర్గర్ షాప్ అయితే క్లోజ్ ఉందబ్బా. అండ్ మనకు వచ్చేసి రోడ్డు పైన ఎవ్వరు కూడా లేరు. అంటే అర్ధరాత్రి అయితే అసలు ఎవరు బయటకైతే రారు పిల్లలు. కానీ మన షించాన్ గాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఒరే నాయనో, నాకైతే చాలా భయం వేస్తుందబ్బా. ఎందుకంటే ఆ స్కెల్టన్ చూసిన తర్వాత ఇంకా భయం వేస్తుంది పిల్లలు. ఒకవేళ షించాన్ ఎవరైనా కిడ్నాప్ చేశారంటారా? ఒరే నాయనో, నాకైతే చాలా భయం వేస్తుంది. నేనైతే వెంటనే ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తానబ్బా. ఎలాగైనా కంప్లైంట్ అయితే ఇస్తాను మన షించాన్ని వెతకమని. ఓకే, మొత్తానికైతే వచ్చేసానబ్బా. ఇదే అనమాట మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితే. ఒరే నాయనో, బయట అయితే ఎవరు కనిపించట్లేరు. ఉండండి, లోపలికైతే వెళ్ళి చూస్తాను పిల్లలు. ఏంటబ్బా ఇక్కడ కూడా ఎవరు పోలీస్ ఆఫీసర్లు అయితే అస్సలు కనిపించట్లేదు. కొంపదీసి అందరూ పడుకుండిపోయారా? అరే ఎవరు కనిపించట్లేరంటబ్బా. ఇప్పుడు నేను ఎలా కంప్లీట్ అయ్యాలి? ఇప్పుడు మన షించాన్ కానీ ఎవరు వెతుకుతారు? ఓరే నాయనో, నాకైతే ఏం అర్థం అవుతలేదు పిల్లలు. అసలు ఈ పోలీస్ స్టేషన్లో అసలు పోలీసులే లేరా? ఏంటబ్బా ఇప్పుడు వచ్చావు? ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు నువ్వు ఈ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చావు? సార్ ప్లీజ్ సార్, మా షించాన్ని ఎలాగైనా కాపాడండి. మా షించాన్ అసలు కనిపించట్లేదు సార్. నాకు తెలిసి ఎవరో షించాన్ని కిడ్నాప్ చేశారనిపిస్తుంది సార్. ప్లీజ్ సార్, తొందరగా వాడిని వెతికి కనిపెట్టండి. ఓ ఓ ఓ ఆగబ్బా, ఏంటి? ఏం జరిగింది అసలు? ఎవరు ఈ షించాన్? ఏంటి? ఎవరు కిడ్నాప్ చేశారో నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం అవుతుంది. అర్ధరాత్రి వచ్చిన నిద్ర పాడు చేసి ఇప్పుడు షించాను వెతుకు అంటున్నావు. ఇప్పుడు ఏం వెతకడం కుదరదు. నువ్వు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళు. మేము పొద్దున్నే మా సిబ్బందితోటి మీ షించాన్ని వెతికి పెడతాం. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? వాడు చిన్న పిల్లాడు సార్, వాడిని ఎలాగైనా కట్టిపెట్టండి. సరే బాబు, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కానీ మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఒక వారం నుంచి అయితే చాలా మంది పిల్లలు అలాగే చాలా మంది కూడా అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారు అన్నది ఆచూకు లేదు బాబు. కాబట్టి నేను ఏం చేయలేను. చాలా మంది పిల్లలు అలాగే చాలా మంది కూడా అదృశ్యం అయిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇవరికి మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్న పోలీసులు అందరు కూడా గాలిస్తూ ఉన్నారు. సో మీరైతే కంప్లైంట్ రాసి ఇచ్చి వెళ్ళండి. సో నేనైతే వెతకడానికి అయితే ట్రై చేస్తాను, సరేనా? ఓరి నాయనో, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఇది నిజమేనా? అమ్మ బాబోయ్, నాకు ఇంకా భయం వేస్తుంది సార్ మీరు మాట్లాడుతూ ఉంటే. సరే సార్, నేనైతే కంప్లైంట్ అయితే రాసిచ్చాను. వెంటనే వెళ్ళండి సార్, ఎలాగైనా కనిపెట్టండి. ఒరే నాయనో, పిల్లలు నాకైతే ఏం అర్థం అవుతలేదు అబ్బా. ఏంటంటే లాస్ ఏంజెల్స్ సిటీలో పిల్లలు అలాగే కొంతమంది అదృశ్యం అయిపోయారంట. వాళ్ళ ఆచూకే ఇంతవరకు అయితే దొరకలేదంట. ఇప్పుడు నాకు వింటుంటే ఇంకా భయం వేస్తుంది అబ్బా. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇప్పుడు మన షించాన్ గారి లొకేషన్ తెలిస్తే నేనైనా అక్కడికి వెళ్ళి నేను మన షించాన్ అయితే కాపాడుకుంటాను. ఒక్క నిమిషం ఉండబ్బా, నాకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చిందబ్బా. ఏంటంటే మన లెస్టర్ గారికి అయితే కాల్ చేస్తాను. సో కాల్ చేసేసి మన షించాన్ గారి లొకేషన్ అయితే మనకి పంపించమని అడుగుదాం. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే చేస్తా. లెస్టర్ ఉండండి, ఇప్పుడే చేస్తున్నా. హలో లెస్టర్. ఏంటి ఫ్రాంక్లిన్, ఈ టైంలో చేసావు? ఏదైనా సమస్య? అవును లెస్టర్, పెద్ద సమస్య. మన షించాన్ కనిపించట్లేదు. వెంటనే షించాన్ గారి లొకేషన్ పంపగలవా? సరే లెస్టర్, ఒక్క 5 నిమిషాల్లో నీ మొబైల్కి పంపిస్తాను.
సరే లెస్టర్ తొందరగా పంపించండి. ఓకే పిల్లలు, మొత్తానికైతే లెస్టర్ అయితే మనకి లొకేషన్ అయితే పెడతా అని చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడైతే నేను ఇంకా లాస్ ఏంజెల్స్ సిటీలో అయితే వెతకడానికి అయితే ట్రై చేస్తాను అబ్బా. ఒరే దేవుడు, అసలు మన షించాన్ గాడి ఎక్కడికి వెళ్ళాడబ్బా, నాకైతే అసలు సో తల తిరిగిపోతుంది. మన షించాన్ గారిని నాకు తెలిసి ఎవరో పక్కా కిడ్నాప్ చేసే ఉంటారు అబ్బా. కాబట్టి నేను ఎలాగైతే అలాగే షించాన్ గారిని అయితే కనిపెట్టి ఇంటికైతే తీసుకెళ్లాలా. సో ఆల్సో మన లాస్ ఏంజెల్స్ సిటీలో కూడా చాలా మంది పిల్లలు కూడా అయితే అదృశ్యం అయ్యారట. పిల్లలతో పాటు చాలా మంది కూడా అయితే కనబడకుండా వెళ్ళిపోయారు పిల్లలు. సో అందుకే ఇంకా నాకైతే భయం వేస్తుంది. ఇంకేందంటే అసలు స్కెల్టన్, అసలు ఆ స్కెల్టన్ ఎక్కడి నుంచి వచ్చింది. సో ఇంకా నాకైతే భయం వేస్తుంది. పిల్లలు మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అబ్బా, షించాన్ ఎక్కడికి వెళ్ళాలన్నది. అండ్ పిల్లలు మీరైతే పక్కా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టి కింద కామెంట్లో షించాన్ అని కామెంట్ చేసేయండి. ఒక్క నిమిషం ఉండండి అబ్బా. సో మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. పిల్లలు మనకైతే లెస్టర్ అయితే సో షించాన్ గాని యొక్క లొకేషన్ అయితే పెట్టేశాడు. సో మనమైతే ఇంకా అక్కడికైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం బాబా. సో ఆల్రెడీ నేను మ్యాప్లో కూడా అయితే లొకేట్ అయితే చేశాను. సో మనకైతే ఇది చాలా దూరం అయితే చూపిస్తుంది పిల్లలు. సో ఇంకా నేనైతే ఈ అర్ధరాత్రి ఎవ్వరు కూడా లేరు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలా. అండ్ పిల్లలు మనకైతే ఇది ఒక డ్రైనేజ్ ఏరియాలో అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏరియాలో అయితే చూపిస్తుంది. పిల్లలు మనమైతే ఇప్పుడు ఇంకా కిందికైతే వెళ్ళాలబ్బా. సో ఎందుకంటే మనకి అది లొకేషన్ అయితే అటే చూపిస్తుంది కాబట్టి ఇంకా కిందికైతే వెళ్ళిపోదాం. ఒరే నాయనో, ఇదైతే చాలా డేంజర్గా అయితే ఉంది రోడ్డు మాత్రం. సో మన కిందికి వెళ్ళడానికి అయితే అసలు వేయలేదు కాబట్టి ఇంకా సో వీటినైతే గుద్దుకేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాను. సో ఇదంతా కూడా అయితే డ్రైనేజ్ వాటర్ పిల్లలు. అండ్ ఇంకా మనం వెళ్ళాల్సిందైతే సో అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళాలా, ఎందుకంటే మనకు అక్కడే లొకేషన్ అయితే చూపిస్తుంది మన షించాన్ గాంధీ అయితే. ఓకే మొత్తానికైతే వచ్చేసామా. ఒక్క నిమిషం ఉండండి అబ్బా. ఒరే నాయనో, ఇక్కడ ఎవరో ఉన్నారు. కొంపదీసి వీళ్ళే మన షించాన్ని కిడ్నాప్ చేశారా? లేదులేండి, ఇప్పుడు మనం ఇక్కడ లోపలికైతే వెళ్ళాలా. ఒక్క నిమిషం, వాడైతే గన్ను తీస్తున్నాడు. ఓ నిన్నైతే ఏం చేయండి రా బాబు. ఒరే నాయనో, బాబు వీడితే గన్ తీసాడు, అటాక్ చేస్తున్నాడు. రే నిన్ను నేను ఎందుకు చేస్తా, నీ అమ్మ చావనరా బాబు. ఈ పిల్లలు వీళ్ళైతే నా పైన అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ఇంకా నేను గన్ తీసుకొని అయితే ఇద్దరినైతే లేపేసాను అబ్బా. సో వీళ్ళు వచ్చేసి సో రౌడీ షీటర్స్ అనుకుంటా. కాబట్టి వీళ్ళైతే ఈ డ్రైనేజ్ ఏరియాలో అయితే ఉన్నారు. కానీ పిల్లలు వీళ్ళు వచ్చేసి మన షించాన్ అయితే కిడ్నాప్ చేయలేరులేండి. సో మనమైతే ఇంకా ఆ కిందికి అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళాలి పిల్లలు. సో చూసారా మన ఆపోజిట్ అయితే, సో దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న పిల్లని మాంసం తింటూ ఉంటే భలేగుంటది. నేను ఇంతకు ముందే భోజనం చేశాను కాబట్టి ఇంకా నేను తినడం లేదు. ఇంకొక గంటలో నేను తినేస్తాను. అప్పుడు ఇంకా నువ్వు చాలా రుచిగా ఉంటావు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఇంకా భయపడుతూ ఉంటావు కదా, అప్పుడు నాకు ఇంకా రుచిగా వస్తుంది. అప్పుడు నిన్ను తింటూ ఉంటే భలే ఉంటది, చాలా అంటే చాలా రుచిగా ఉంటది. అలాగే నీ రక్తం తాగుతూ ఉంటే రుచిగా ఉంటది. నువ్వు మాత్రం నాకు భలే దొరికావు పుట్టడా. ఇక నిన్ను ఎవరు నా నుంచి కాపాడలేడు. ఇక్కడ చూసావా ఎంతమందిని నేను చంపుకు తిన్నాను, వాళ్ళందరి స్కెల్టన్లు చూడు. ఇక నిన్ను కూడా ఇలానే తినేస్తాను. నన్ను వదిలిపెట్టు, నాకు చాలా భయం వేస్తుంది. కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి. ఎవరిని పిలుస్తావు? భయపడు, ఇంకా భయపడు. నిన్ను కాపాడడానికి ఎవరు రారు. ఓరి దేవుడు, ఏంటి పిల్లలు ఇందులో ఇంత కంపు కొడుతుంది. ఇదంతా కూడా డ్రైనేజ్ అనమాట పిల్లలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్న అంత డ్రైనేజ్ అంతా ఇక్కడికే వస్తుంది కాబట్టి అందుకే ఇక్కడ అంత కంపు కొడుతుంది అనమాట. ఓరి దేవుడు, ఇది కూడా చూడడానికైతే చాలా భయంకరంగా అయితే ఉందబ్బా. సో అసలు మన షించాన్ గాడు ఇందులో ఎలా ఉన్నాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు? ఓకే పిల్లలు, ఇంకా ముందుకైతే వెళ్దాం. ఓరి నాయనో, చాలా అంటే చాలా డేంజర్గా అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి అబ్బా. అక్కడ నాకైతే షించాన్ గారి లాగైతే కనిపిస్తున్నాడు. వెంటనే నేను కార్ ఆపి ఇంకా పైకైతే వెళ్తాను. పిల్లలు మన షించాన్ ఎక్కడుంది? మామయ్య వచ్చేసావా మామయ్య, తొందరగా రా మామయ్య, భయం వేస్తుంది, నన్ను కాపాడు. అరే షించాన్ వచ్చేసాను, ఇంకా భయపడకురా. నేను ఎలాగైనా నేను ఇందులో నుంచి తప్పిస్తాను. పిల్లలు మొత్తానికైతే మన షించాన్ అయితే దొరికేశాడబ్బా. ఇక షించాన్ గారిని అయితే బయటకైతే తీశాను. అరే షించాన్ పదరా, ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓరే దేవుడు, పిల్లలు చూసారా ఇక్కడ ఎన్ని స్కెల్టన్స్ ఉన్నాయో. మామయ్య అదిగో మామయ్య, అదే నన్ను కిడ్నాప్ చేసింది. ఏంట్రా షించాన్ వాడేనా? ఎవడైతే నాకేంటి, ఉండరా షించాన్, ఇప్పుడే వాడు అంతే చూస్తాను. మా షించాన్ గారిని నువ్వు కిడ్నాప్ చేస్తావా? ఉండరా, ఇప్పుడు నా చేతిలో చచ్చావు, ఇదిగో చావు.
అరే ఏంటబ్బా అసలు వీనికి బుల్లెట్లు తాకట్లేదు. మామయ్య అసలు మనిషే కాదు మామయ్య, వాడు నరరూప రాక్షసుడు. ఈ స్కెల్టన్స్ అన్ని వాడే తినేసింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఒరే నాయనో షించాన్ వాడు వస్తున్నాడు, పద తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళి పారిపోదాం. అరే షించాన్ దగ్గరికి వచ్చేసారు రా, తొందరగా రా. పిల్లలు వీడొచ్చేసి చూడ్డానికైతే ఈ విధంగా అయితే ఉన్నాడు, వీడు అందరినీ తినేసాడు అనమాట. అందుకే అక్కడ అన్ని స్కెల్టన్స్ అయితే ఉన్నాయి. షించాన్ తొందరగా కూర్చోరా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పిల్లలు వాడైతే మన పైకి అయితే వస్తున్నాడబ్బా, మన వెనుకనే ఊరుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ నుంచి అయితే మనం తొందరగా అయితే పారిపోవాలి. పిల్లలు మనమైతే ముందుగా అయితే ఈ యొక్క అండర్ గ్రౌండ్ నుంచి అయితే బయటకైతే వెళ్ళాలబ్బా. సో అప్పుడు కానీ మనమైతే సేఫ్ అయితే కాదనమాట. అమ్మయ్య మొత్తానికి అయితే బయటకైతే వచ్చేసాం. ఓరి నాయను అమ్మయ్య. సో పిల్లలు అండర్ గ్రౌండ్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాం. కానీ ఇక్కడైతే ఉండడం అయితే చాలా డేంజర్ అబ్బా, ఎందుకంటే వాడైతే మళ్ళీ వస్తాడబ్బా. కాబట్టి మనమైతే ముందుగా ఇక్కడ నుంచి వెళ్ళి ఫాస్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం అబ్బా. అరే యార్ అమ్మయ్య మొత్తానికైతే మనకి టర్బో బూస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఇంకా మనమైతే సో హైవే పైకి అయితే వచ్చేసాం. పిల్లలు నేను ఆలోచించిన తర్వాత వాడు ఇవ్వడన్నది నాకైతే ఇప్పుడు అర్థమైందబ్బా. సో వాడి పేరు వచ్చేసి పెన్నీ వైజ్ అనమాట. సో వాడైతే లాస్ శాంటోస్ సిటీలో అదృశ్యమయ్యే పిల్లలు కానీ అలాగే మనుషులందరినీ వాడే తినేసాడు అనమాట. కాబట్టి మనకి ఆ ట్రైనర్లో చూసిన స్కెల్టన్స్ అన్నీ అవే అనమాట. తప్పిపోయిన వాళ్ళందరి స్కెల్టన్స్ అక్కడే ఉన్నాయి. అమ్మయ్య పిల్లలు మొత్తానికైతే వారి నుంచి తప్పించుకొని ఎలాగోలాగైతే ఇంటికైతే వచ్చేసాం అబ్బా. అరే షించాన్ ఇంకా దిగేసేరా, ఇప్పటికైతే మనమైతే చాలా సేఫ్ రా, ఎందుకంటే సో మన ఇంటికి మనమైతే తిరిగి వచ్చేసాం. అండ్ పిల్లలు ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే అవుతుంది కాబట్టి ఇంకా మనకైతే ఎలాంటి భయం అయితే లేదు, ఎందుకంటే ఈ పెన్నీ వైజ్ అనేది సో అర్ధరాత్రి మాత్రమే దానికి చాలా పవర్స్ ఉంటాయి, అది ఎక్కడికైనా రావచ్చు. కానీ ఇప్పుడు సో మార్నింగ్ అవుతుంది కాబట్టి దానికి ఎలాంటి శక్తులు అయితే ఉండవు పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనమైతే చాలా అంటే చాలా సురక్షితంగా అయితే ఉన్నాం అనమాట. అండ్ మన ఇంట్లో ఉన్నాం కాబట్టి సో చాలా సేఫ్ అవుతున్నాం పిల్లలు. ఒరే షించాన్ అసలు నువ్వు బయటకి ఎందుకు వెళ్ళావు? అసలు వానికి ఎలా దొరికావురా నువ్వు? అంటే మామయ్య అది నాకు బర్గర్ అంటే చాలా ఇష్టం కదా, సో నాకు చాలా ఆకలేసింది. ఇంట్లో చూస్తే ఏం లేవు, అలాగే నాకు చాలా ఆకలేసిందని ఇంకా బర్గర్ తెచ్చుకుందామని బయటకు వెళ్ళాను మామయ్య. కానీ మామయ్య అది రెడీ రోడ్డు మీద అయితే ఉంది మామయ్య. సో నన్ను పట్టుకొని ఇంకా అదే అక్కడికి తీసుకెళ్ళింది. కానీ మామయ్య నాకు చాలా అంటే చాలా భయం వేసింది మామయ్య. కానీ మొత్తానికి నన్నైతే నువ్వు కాపాడావు, చాలా థ్యాంక్ యూ మామయ్య. అరే షించాన్ నువ్వైతే మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి పనులైతే అస్సలు కూడా అయితే చెయ్యకురా బాబు. అసలు అర్ధరాత్రి దాకా నువ్వు టీవీ చూడకు, అలాగే అర్ధరాత్రి అస్సలు కూడా బయటకైతే వెళ్ళకరా షించాన్. మళ్ళీ గినంగా నువ్వు బయటకు వెళ్ళావో ఆ పెన్నీ వైజ్ వచ్చి నేను మళ్ళీ పట్టుకపోతుంది. ఏంటి మామయ్య మళ్ళీ వస్తుందా? ఒరే నాయన ఇక నుంచి నేను టీవీ అర్ధరాత్రి దాకా చూడను, అలాగే బయటకి ఎప్పుడు కూడా వెళ్ళను మామయ్య. సరే షించాన్ ఇకనైనా బుద్ధిగా ఉండు. పిల్లలు మీరు కూడా అర్ధరాత్రి ఎక్కువసేపు అయితే టీవీ చూడకండి, అలాగే అర్ధరాత్రి కూడా బయటకైతే వెళ్ళకండి పిల్లలు, ఎందుకంటే ఇలాంటి పెన్నీ వైజ్లు అయితే ఎక్కడికైనా రావచ్చు. కాబట్టి మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, లేకపోతే ఈ పెన్నీ వైజ్ మీ ఇంటికి కూడా అయితే వస్తుంది. ఓకే పిల్లలు, మరో కొత్త వీడియో అయితే కలుసుకుందాం. అందరికీ బాయ్.